మనసుకి మరింత బాధను పెట్టే బంధాలే రాతలో లేని బంధాలు. పొగడ్త కంటే విమర్శ విలువైంది. కళ్ళకు కమ్మిన దర్పపు పొరల్ని తొలగించి లోపాల్ని తెలుసుకునే అవకాశం కలిగిస్తుంది. పునాది లేని ఇల్లును గాలివాన ఎలా కూల్చేస్తుందో, ఆధారాలు లేని గాలి మాటలు నమ్మితే బంధాలైనా స్నేహమైనా అలాగే కూలిపోయే ప్రమాదం ఉంది. ఎవరిని నమ్మాలో జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఎందుకంటే నమ్మక ద్రోహం అనేది పగవారి నుంచి రాదు. మీరు ఎవరినైతే మనస్ఫూర్తిగా నమ్ముతారో వారు దాన్ని అవకాశంగా భావించి వెన్నుపోటు పొడుస్తారు. మీ విజయాలను చూసి అసూయపడేవారి నుండి కొంచెం దూరం ఉండటం మంచిది. ఇతరుల ఆనందాన్ని నాశనం చేయటానికి వారికి చాలా తెలుసు. 10 రోజులు ప్రకాశించడం మానేస్తే ఆ సూర్యుడినే పట్టించుకోరు. మరి ఏ గెలుపు లేని నిన్ను మాత్రం ఎందుకు పట్టించుకుంటారు? నీపై నీకు స్వాధీనం ఉండాలంటే నీ ఆలోచనలు నీ ఆధీనంలో ఉండాలి. నీ కన్నిటిని విలువ కట్టగల వారెవరూ లేరు. ఒకవేళ ఉంటే కంటతడి పెట్టనివ్వరు. బాధను అలవాటు చేసుకుంటేనే బ్రతకడం సులువు అవుతుంది. నువ్వు భూమిపైకి వచ్చినప్పుడు కేవలం ఊపిరి మాత్రమే ఉంటుంది. ఎటువంటి గుర్తింపు ఉండదు. భూమిపై నుంచి వెళ్ళేటప్పుడు గుర్తింపు ఉంటుంది కానీ ఊపిరి ఉండదు. ఊపిరి లేకపోయినా జీవించి ఉండేది నీ గుర్తింపు మాత్రమే. మంచితనం అనేది చెప్పటానికి వినటానికి తప్ప బ్రతకటానికి పనిచేయదు. విలువ నీలో ఉంటుంది. గౌరవం మాత్రం నీ జేబులో ఉన్నదానిపై ఆధారపడుతుంది. నిజానికి నమ్మకం చాలా గొప్పది కానీ దాని విలువ గొప్ప మనసున్న వాళ్ళ దగ్గరే తెలుస్తుంది. సంతోషం పొందటంలో కన్నా ఇతరులకు పంచటంలోనే ఎక్కువ లభిస్తుంది. విజయం శాశ్వతం కాదు. ఓటమి అంతిమం కాదు. గెలిచిన తర్వాత పనిచేయటం ఆపొద్దు. ఓడిన తర్వాత ప్రయత్నించటం మానొద్దు. గెలవాలనే స్ఫూర్తితో పోరాడితే ఓడినా తట్టుకోగలరు. గెలిచి తీరాలి అనే అహంతో పోరాడితే ఓడిపోతే తట్టుకోలేరు. పొగడ్త సువాసన వంటిది. దాన్ని పీల్చేందుకు ప్రయత్నించాలి కానీ మింగేందుకు కాదు. ఏ రోజు మీ ప్రమేయం లేకుండా సాగిపోతుందో ఆ రోజును మీరు వృధా చేసుకున్నట్లే. జీవితంలో ఒంటరిగా నిలబడినా మీరు నమ్మిన దానికోసం ధైర్యంగా నిలబడినప్పుడే అనుకున్నది సాధించగలరు. మీరు లేనప్పుడు కూడా మీ పేరు గౌరవాన్ని ఎవరైతే కాపాడతారో వాళ్లతోనే మీరు నిలబడాలి. ఈ రోజుల్లో మనిషి బ్రతకాలంటే ఆహారం ఒక్కటే సరిపోదు. వెన్నుపోటు తట్టుకోవాలి, బాధలు భరించాలి, కష్టాలు అధిగమించాలి, నిందలు పట్టించుకోకుండా నీతిగా నీ పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. లక్ష్యం పెద్దదైతే నిద్రలేని రాత్రులు సహజం. తర్వాత అవే రోజులు తీపి గుర్తులుగా మిగిలిపోతాయి. ఎవరైనా వారి కష్టాలు మీతో చెప్పుకుంటున్నారంటే మీరు తీరుస్తారని కాదు, వాళ్ళు మిమ్మల్ని నమ్ముతున్నారని అర్థం. ఒకరు మిమ్మల్ని నమ్మి వారి వ్యక్తిగత విషయాలు మీతో పంచుకొని సలహా కోరితే ఆ రహస్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మీ పెదవి దాటనివ్వకూడదు. అన్నిటికన్నా గొప్ప వరం సంతోషంగా ఉండగలగటమే. ఈ భూమి మీద రెండే ప్రధానం: కాలం, ప్రాణం. ప్రాణం పోతే కాలంతో పని లేదు. కాలాన్ని వృధా చేస్తే ప్రాణంతో ఉన్న ఉపయోగం లేదు. జీవితంలో సరైన సమయం కోసం ఎదురు చూడటం అంటే రైల్వే స్టేషన్లో కూర్చొని విమానం కోసం ఎదురు చూడటం వంటిదే. ఏ దారి తెలియటం లేదని చింతించకు. నీకు తెలిసిన మంచి దారిలో గమనం సాగించు. తర్వాత ఏం చేయాలో అదే తెలుస్తుంది. అన్నీ ఉన్నా లేనట్టే నటించు. ఏమీ లేకున్నా ఉన్నట్టే జీవించు. ఉందంటే అసూయ మీ వాళ్ళకి, లేదంటే హేళన లోకులకు. అతిగా అందుబాటులో ఉంటే అలుసు, అవసరానికి మించి మాట్లాడితే చులకన. అందుకే కొన్ని బంధాల్లో ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం ఉంటుంది. సంబంధం ఏదైనా సరే ప్రయత్నం 2 వైపులా ఉండాలి. నీకోసం కనీసం ఒక వంతెన్ను కూడా దాటలేని మనుషుల కోసం నువ్వు సముద్రాలను ఎదకు. సమయం, నమ్మకం, గౌరవం ఇవి ఒక రకం పక్షులు.
ఎగిరిపోతే మళ్ళీ అదే చెట్టు మీదకి ఎప్పటికీ తిరిగి రావు. కాలి చెప్పులైనా మనుషులైనా నీకు బాధలు కలిగిస్తున్నాయంటే అవి నీకు సరిపోయేవి కాదని అర్థం. ఓపిక మొదట కష్టంగా ఉంటుంది. మీరు బాధపడతారు, మనుషులు చులకనగా చూస్తారు, మీకు మానేయాలనిపిస్తుంది, కానీ మీరు కొనసాగుతూ ఉంటారు. దానికి విలువ ఉంటుంది. చివరకు మిమ్మల్ని విజయం వరిస్తుంది. నిజం మాట్లాడే గొంతు ఎప్పుడు ఒంటరిగానే యుద్ధం చేయాలి. ఎందుకంటే అబద్ధం వెనక ఒక పెద్ద గుంపు మద్దతుగా ఉంటుంది, కానీ చివరకు గెలిచేది ఆ ఒంటరి నిజమే. క్షమించే గుణం ఉన్నప్పుడే బంధాలైనా స్నేహాలైనా ఎక్కువ కాలం నిలబడతాయి. నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది, కానీ దానివల్ల కలిగే గాయం చాలా పెద్దది. అందుకే దేనిని ఎవరిని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకండి. ఏ బంధమైనా మరణంతో ముగిసిపోవాలి తప్ప మనస్పర్ధలతో కాదు. వెతికితే దొరికేది నిజం, వెతికెతికి చెప్పేది అబద్ధం, వెతకకుండా దొరికేది నమ్మకం. జీవితం చాలా నేర్పుతుంది. గెలవచ్చు, గర్వపడకూడదు. భయపడవచ్చు, పారిపోకూడదు. ఓడిపోవచ్చు, కృంగిపోకూడదు. అర్థం కాకపోవచ్చు, విసిగిపోకూడదు. జీవితం అన్నాక ఇవన్నీ సహజమే. తట్టుకొని నిలబడాలి, భయపడి కూలిపోకూడదు. గాలి ఎటు వీస్తే అటు కదిలే చెట్ల మీద ఏ పక్షులు వాలనట్లే ఎవరు ఏది చెప్తే అది నమ్మి మనసు మార్చుకునే మనుషులతో కూడా ఏ బంధాలు శాశ్వతంగా ఉండవు. యూత్ అంటే టైంపాస్ కాదు, అది నీ ఫ్యూచర్. ఇప్పుడు ఎంజాయ్ చేస్తే రేపు నీ లైఫ్ నేను ముంచేస్తుంది. పని ఉంటేనే పలకరించే గొంతులు, పని తీరితే ముఖం చాటేసే మనుషులు. స్వార్థం అనే తెర వెనుక సాగే నాటకమే నేటి బంధం. జారిపోయే కన్నీటి పొట్టు బరువు ఉండకపోవచ్చు, కానీ దానిలో దాగి ఉన్న బాధ మాత్రం బరువైందే ఉండొచ్చు. కష్టం అనిపించినా నిజమే చెప్పు, ఎందుకంటే అబద్ధం ఇచ్చే ఆనందం ఆ క్షణం మాత్రమే. కష్టాలు సమస్యలు మీకు వస్తే ఒకలా, పక్క వాళ్ళకు వస్తే మరోలా వ్యవహరించటం మనిషి నైజం. అవసరం ఉన్నప్పుడు అమృతంలా మాట్లాడేవాళ్ళు అవసరం తీరిపోయాక విషం కంటే దారుణంగా మారిపోతారు. జాగ్రత్తగా ఉండాలి. అదృష్టం అరికాలు అంటుకుంటే ముళ్ళపాట కూడా మల్లెల బాటలా మారిపోతుంది. నటిస్తే కొన్నాళ్లే సంతోషంగా ఉంటారు, అదే నిజాయితీగా ఉంటే ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. సుఖానికి అలవాటు పడద్దు, కష్టానికి భయపడద్దు, ఎందుకంటే ఏవీ శాశ్వతం కావు. ఎప్పుడూ ఒకరి జీవితంలో ఛాయిస్గా ఉండొద్దు. ఉంటే ముఖ్యమైన వారిగా ఉండాలి, లేదంటే ఒంటరిగా ఉండిపోవాలి. నిజాయితీ తక్షణ ప్రయోజనాలు ఇవ్వకపోవచ్చు, కానీ చివరికి ఖచ్చితంగా శాంతినిస్తుంది. సత్యం వైపు నిలబడే వ్యక్తి అంతర్గతంగా చాలా బలంగా ఉంటాడు. స్వేచ్ఛ ఆకాశంలో కాదు, ఎగరటానికి ధైర్యం చేసిన రెక్కల్లో ఉంటుంది. ఒక వ్యక్తి తాను నిరంతరం ఓడిపోతున్నానని ఎప్పుడు భావిస్తాడో మీకు తెలుసా? వారు బాధల్లో ఉన్నప్పుడు, ఒంటరిగా మిగిలిపోయినప్పుడు, వారి పక్కన ఎవరూ లేనప్పుడు, ముఖ్యంగా వారిని ప్రోత్సహించడానికి బదులుగా వారిని కించపరచాలని చూసేవారు ఉన్నప్పుడు. మీరు ఇష్టపడే వ్యక్తి మీద కోపం రావడం సహజం, కానీ ఆ కోపంలో కూడా వారి మీద ప్రేమ తగ్గకపోవటమే నిజమైన బంధం. ఎదురుచూపుల్లోని బాధ ఎదురు చూసే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. ఓడినందుకు దిగులు పడకు, పొరపాటు జరిగిందని బాధపడకు. జీవితం ఉన్నది నేర్చుకోవటానికి. ప్రతి అనుభవం ఒక కొత్త పాఠం. ప్రతి పాఠం నిన్ను విజయానికి ఒక మెట్టు దగ్గర చేస్తుంది. నిన్ను అదుపు చేయలేనప్పుడు ద్వేషించడం, పుకార్లు పుట్టించడమే నీ శత్రువులు చేసే పని. భయపడి నీ పని ఆపకు, జాలిపడి గుణపాఠం చెప్పకుండా ఉండకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.